ఓం నమో భగవతే శ్రీరమణాయ. మూడవ ప్రకరణము దివ్యవాణి. శ్రీ భగవాన్ ఉవాచ 21. సకల వేదాంత సిద్ధాంత సారమును సంగ్రహించి చెప్పెదను వినుము. నేను చచ్చి తాను వెలుగగా తానే మిగిలియుండు వస్తువు. 22. ఈ శరీరమే నరకము. నేను అనువాడే నరకానికి రాజైన నరకాసురుడు. ఈ నరకాసురుని వధించిన నాడే నరక చతుర్దశి. వధించినవాడే శ్రీమన్నారాయణుడు. నరక చతుర్దశి మరునాడే దీపావళి. శరీరం జడం, ఆత్మ చైతన్యం. ఈ రెంటికి నడుమ నేను నేను అంటూ ఒకడు తలెత్తుతున్నాడు. ఆ నేనే జీవుడు, నరకాసురుడు. దేహంలో కుడివైపు గల హృదయమే ఆత్మస్థానం. ఇక్కడి నుండే నేను అను ప్రథమ తలంపు పుట్టి ఊహకందని మహావేగంతో శరీరంలోకి వస్తుంది. ఆ తరువాత శరీరమే తానని భ్రాంతి చెంది సంసార చక్రంలో తగులుకొని పరిభ్రమిస్తోంది. ఈ నేను గాఢనిద్రలో తిరిగి పుట్టుక స్థానానికి వెళుతోంది. ఇలా ఇది రాకపోకలు కలిగి ఉంది. నేను అను తలంపు పుట్టగానే తలంపు వెంట పడిపోక ఎదురు నిలిచి సూక్ష్మబుద్ధితో లోచూపుతో నేను అను తలంపు ఎక్కడ పుడుతుందో పరిశీలించాలి. ఇలా అవిరళంగా పరిశీలించగా ఈ నేను తల్లక్రిందులుగా పడిపోతుంది. ఇదే నేనును వధించడం. ఇదే నరకాసుర వధ. ఇదే నిజమైన నరక చతుర్దశి. జ్ఞాన స్నానమే నరక చతుర్దశి స్నానం. నేనును వధించినవాడే శ్రీమన్నారాయణుడు. అదే నిజమైన దీపావళి. ఈ నేను అను నరకాసురుడు కూలిపోగానే ఆత్మ తేజస్సు ఒక్కసారిగా పెద్ద వరదలా బ్రహ్మాండమంతా నిండి వెలుగుతుంది. ఇది సాధారణ వెలుగు కాదు, సచ్చిదానందమైన వెలుగు. అప్పుడు హృదయ గహు నుండి పరబ్రహ్మమే నేను నేను అంటూ ఆత్మరూపంగా భాసిస్తుంది. ఈ నిజమైన నేనే శ్రీమన్నారాయణుడు. ఇదే నిజమైన దీపావళి. 23. ఉన్నది ఆత్మ ఒక్కటే. నీ స్వరూపం నీకు తెలియని కారణం చేత ఇది భౌతిక ప్రపంచమని మరొక ఆధ్యాత్మిక ప్రపంచం ఉన్నదని భావిస్తున్నావు. 24. అనుగ్రహమే ఆత్మ. ఇది నూతనంగా సంపాదించవలసింది కాదు, కావలసిందల్లా ఇది ఉన్నదని తెలుసుకోవడమే. సూర్యుడు కేవలం వెలుగు మాత్రమే. సూర్యుని దృష్టిలో చీకటే లేదు. అయినప్పటికీ మనం సూర్యోదయంతో చీకటి పోయిందని అనుకుంటాం. ఇదే మాదిరిగా గురు అనుగ్రహంతో అజ్ఞానం పోయిందని శిష్యుడు అనుకుంటాడు. నీ చుట్టూ సూర్యకాంతి నిండి ఉన్నా దాన్ని పొందడానికి నీవు సరి అయిన మార్గం అనుసరించాలి. అంటే ఆత్మవైపు దృష్టి సారించాలి. 25. అహంకారం ఉన్నంతవరకు ప్రయత్నం ఉండవలసిందే. అహంకారం పడిపోగానే కర్మ కలాపం ఎట్టి ప్రయత్నం లేకుండా అత్యంత సహజంగా సాగిపోతుంది. అహంకారం ఆత్మ సన్నిధిలో పనిచేస్తుంది. ఆత్మ లేకుండా అహంకారం లేనేలేదు. ఆత్మ తన శక్తి ద్వారా ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించింది. అయినప్పటికీ ఆత్మ ఏమీ చేయనిదిగానే ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, నేను ఏమీ చేయనివాడనే, అయినప్పటికీ అనంతమైన కర్మ నా నుండి వెలువడుతోంది అని. ఈ మహాసత్యాన్ని మహాభారతంలో మనం స్పష్టంగా చూడగలం. పరమాద్భుతమైన పనులు శ్రీకృష్ణుని నుండి జరిగాయి. అయినప్పటికీ ఆయన నేనేమీ చేయనివాడనేనని చెబుతున్నాడు. 26. ఇది తప్పని అది ఒప్పని విమర్శించవద్దు. విమర్శల వల్ల ఎవ్వరూ బాగుపడరు. నీవు గాఢనిద్రలో ఉన్నప్పుడు తప్పు ఒప్పు తెలుస్తున్నాయా? తెలియడం లేదు. అందుచేత మెలకువలో నిద్రపోవడం అభ్యాసం చేయి. నీవు ఆత్మలో నిలకడ చెందినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పరిసరాలను విస్మరించి ఆత్మస్థుడివిగా. నీవు ఇతరులకు ఎంతగా చెప్పినా వారు అవి గ్రహించలేరు. ముందు నీవు మంచిగా ఉంటూ మౌనంగా ఉండు. ఇట్లా మౌనంగా ఉండడం చేత నీ ఇచ్ఛాశక్తి వృద్ధి పొందుతుంది. అప్పుడు ప్రపంచం భగవంతుని రాజ్యంగా విలసిల్లుతుంది. నీ రాజ్యం నీలోనే ఉంది. 27. ఆత్మయే భగవంతుడు. బైబిల్ నేను ఉన్నాను అన్నదే భగవంతుడు అని చెప్పింది.
నేను ఆత్మనై ఉన్నాను అని గీతలో శ్రీకృష్ణుడు తన స్వరూపాన్ని చెప్పాడు. అహమాత్మ గుడాకేశ. 28. మిథ్య నేను పోగొట్టడం కోసం నీవు తన్నుకోనక్కర్లేదు. నీవు చేయవలసింది ఈ మిథ్య నేను పుట్టిన చోట వెతకడం అంతే. ఆ తరువాత ఆత్మానుగ్రహమే పనిచేస్తుంది. ఇక అక్కడ నీ ప్రయత్నమేమీ ఉండదు. ఏ పురుష ప్రయత్నము ఆత్మానుగ్రహ పరిధిని తాకలేదు. ఆత్మానుగ్రహము మిథ్య నేనును చుట్టిముట్టి తనలోకి గుంజివేస్తుంది. ఆ క్షణాన నిజమైన నేను స్వరూపంగా అనుభవమవుతుంది. 29. సాధారణంగా ఇంద్రియజన్య జ్ఞానాన్నే ప్రత్యక్ష జ్ఞానం, ప్రత్యక్ష అనుభవం అనుకుంటాం. నిజం ఇందుకు విరుద్ధంగా ఉంది. అన్నిటికంటే ఆత్మ సూటి అయిన ప్రత్యక్ష జ్ఞానం. ఇంతకంటే ఏదీ ప్రత్యక్షానుభవం కాదు. ఇంద్రియాల సహాయం లేకుండా ఆత్మ స్వయంగా నేను నేను అంటూ సర్వులకు అనుభూతమవుతుంది. ఇంద్రియజన్య జ్ఞానమంతా పరోక్షమైంది, ప్రత్యక్షమైంది కాదు. నేనును ఆశ్రయించుకుని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అట్టి ఇంద్రియాల ద్వారా కలిగే అనుభవం ప్రత్యక్షమైంది ఎట్లా అవుతుంది? ఇక ఆత్మ ఎవరి సహాయం లేకుండా స్వయంగా నేను నేను అంటూ సర్వులకు అనుభవమవుతోంది. కనుక నేనును లేక ఆత్మను తెలుసుకోవడానికి బాహ్య సాధనలు ఏమీ అక్కరలేదు. మౌనంగా ఉండి అహంస్ఫురణను గుర్తించడమే. పరమాత్మ తనను తాను చూసుకోవడానికి చూసేవాడుగా, చూడబడేదిగా, చూసే క్రియగా మారుతోంది. ఇలా మారుతూ కూడా పరమాత్మ మారకుండానే ఉంది. ఇదే దీని విశిష్టత. 31. మేధస్సు నిన్ను శరీరం నుండి విడతీయడానికి సహాయపడుతూ తుదకు తన పుట్టుక స్థానమైన అహంలో అణిగిపోతుంది. అహం తన పుట్టుక స్థానాన్ని వెదికి ఆత్మలో కలిసిపోతోంది. మేధస్సు ఆత్మ యొక్క ఉపకరణమే. 32. నేను తెలుసుకున్నాను, నేను తెలుసుకోలేదు అనే మాటల్లో విషయీ, విషయము రెండూ ఇమడి ఉన్నాయి. ఇదే ద్వైతం. ఆత్మ కేవలం ఒక్కటే. సంకల్పాలు తలెత్తినప్పుడే ద్వైతం కనబడుతుంది. అహం మూలాన్వేషణే ఈ ద్వైత భ్రాంతిని పోగొడుతోంది. ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం ఆత్మను పొందడం కాదు, అహంకారాన్ని పోగొట్టుకోవడం. 33. ప్రారబ్ధాన్ని జయించడానికి మార్గాలున్నాయి. 1. ఈ ప్రారబ్ధాన్ని అనుభవించేదెవరు అని ప్రశ్నించుకోవాలి. అహంకారం అనే జవాబు వస్తుంది. ఈ అహంకారం ఎక్కడి నుండి పుడుతోందో చూడాలి. అప్పుడు కూడా అహంకారం పడిపోతుంది. ఆత్మస్వరూపంగా అనుభవమవుతుంది. ప్రారబ్ధాన్ని అహంకారమే అనుభవిస్తోందని ఆత్మకు ఏమీ అంటవని జ్ఞానోదయం కలుగుతుంది. 2. అహంకారాన్ని చంపడానికి మరొక మార్గం శరణాగతి. అనుక్షణం తన అసమర్థతను తెలుసుకుని నాదేమీ లేదు, ఓ సకలేశ్వరుడా, అంతా నీదే అని ప్రార్థిస్తూ నేను నాది పూర్తిగా భగవంతుని పాదాలకు అర్పించాలి. నీతో భగవంతుడు ఏమి చేయించదలుచుకున్నాడో అది చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. నాకు ఇది కావాలి, అది కావాలి అని గాని నాకు ఈ రూపంతో లేక ఆ రూపంతో సాక్షాత్కారం కావాలనే కోరిక భక్తునిలో ఉన్నంతవరకు శరణాగతి పూర్ణం కాదు, పాక్షికమైనదే అవుతుంది. పాక్షికమైంది శరణాగతి ఎట్లా అవుతుంది? నిజమైన శరణాగతి అంటే భగవంతుణ్ణి అకారణంగా ప్రేమించడం. ఆ ప్రేమ దేనినైనా వాంఛించింది కాదు. చివరకు మోక్షం కూడా అడ్డే. ప్రేమించడం కొరకే. తేలిన సారాంశమేమిటంటే అహంకారాన్ని నాశనం చేయడమే ప్రారబ్ధాన్ని జయించడం అని. ఇది విచారణ మార్గం చేతకాని, శరణాగతి మార్గం చేతకాని చేయవచ్చును. వర్తమానం లేకుండా భూత భవిష్యత్తులు లేవు. సత్యాన్ని ఇప్పుడే ఇక్కడే తెలుసుకో. ఆత్మ కాలాన్ని, దేశాన్ని అతిక్రమించి నిలిచి ఉంది. కాలము, దేశము సాపేక్షకాలు, అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇవి రెండూ శరీరాన్ని, మనసును ఆశ్రయించుకునే ఉన్నాయి. ఆత్మను తెలుసుకుని ప్రారబ్ధాన్ని, పురుషకారాన్ని జయించినవాడే ఋషి అవుతున్నాడు. అజ్ఞాని మాత్రమే ఈ ప్రారబ్ధం, పురుష ప్రయత్నం అనే వలలో చిక్కుకుని కొట్టుకుంటున్నాడు. అజ్ఞాని దృష్టిలో నేను శరీరానికి మాత్రమే పరిమితమై ఉంది.
జ్ఞాని దృష్టిలో నేను అనంతమై ఉంది. పురుష ప్రయత్నం ప్రారబ్ధాన్ని జయించగలదా? నేను ప్రశ్న అహంకారానికి మూలమైన ఆత్మను తెలుసుకోని వారినే వేధిస్తూ ఉంటుంది. ఈ అహంకారానికి మూలమైన ఆత్మను తెలుసుకున్న జ్ఞానులకు ఈ ప్రశ్నే ఉదయించదు. పురుషకారం ప్రారబ్ధం ఎవరికి అని ప్రశ్నించుకోండి. ఈ అహంకారం పుట్టే చోటును అహం మూలాన్వేషణ కనుక్కుంటే సమస్త ప్రశ్నలు అదృశ్యమవుతాయి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నా ఈ వీడియోస్ని వినే ప్రతి ఒక్కరికి నా మనవండి, నేను ఈ ఆడియోస్లో ఎవరిని మీరు సబ్స్క్రైబ్ చేయమని కానీ, షేర్ చేయమని కానీ, కనీసం లైక్ చేయమని కానీ అడగలేదు. నాకు అర్థం కావట్లేదు ఇదంతా మీకు నచ్చుతుందా లేదా అని. ఒకసారి మీకు నచ్చితే కనుక ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీలైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. మీకు నచ్చిందా లేదా ఈ ఆడియో అన్నది మీరిచ్చే ఈ లైక్స్ వలన, కామెంట్స్ వలన నాకు అర్థమవుతుంది. నేను ఇంకా ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి నాకు సహకరిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నేను మీ సరిత.